హలో అండి. బీన్స్ టమాటా కర్రీ ఇలా చేస్తే చాలా బాగుండిద్ది. ఇంట్లో కొంచెం కూడా మిగల్చకుండా తింటారు. సో ఇప్పుడు నేను 500 గ్రాములు బీన్స్ తీసుకున్నానండి. వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు నచ్చినంత సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. పచ్చిపప్పు, జీలకర్ర ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకు, ఎల్లిపాయ వేసుకోవాలండి. నేను సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఒకసారి తిప్పుకొని ఇవి కొంచెం మగ్గాలండి. ఒక 2 నిమిషాలు ఆగి ఇలా మగ్గిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేయాలండి. వేసి ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టి తీసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఇలా తిప్పడం వల్ల ఆయిల్ ముక్కలకి బాగా పడుతుందండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. తిప్పుకోవాలి. అల్లం పేస్ట్ ముందే వేయటం వల్ల అడుగంటుతుందండి. అందుకని ముక్కలు వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తే బాగా ముక్కలకు పడుతుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని తీసిన తర్వాత ఒకసారి తిప్పాలి. చూడండి, తిప్పిన తర్వాత ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకోవాలండి. అయితే కారం మీరు చూసుకొని వేసుకోవాలండి, ఎంత తింటారు ఏంటి అని అనేసి. ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత బాగా కలపాలండి. మూత పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒకసారి తీసి చూడండి ముక్క ఎలా ఉంటుందో, ఉడికిందా లేదా అనేసి. ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేయాలి. ఒక 2 టమాటాలు కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టాలి. మూత పెట్టి తీసిన తర్వాత చూడండి నీరంతా పైకి తేలుతుంది. ఇలా తిప్పుకోవాలండి. మళ్ళీ మూత పెట్టి తీయడం వల్ల బాగా ఉడుకుతుందండి. మళ్ళీ ఒకసారి దీంట్లో వాటర్ పోయాలండి. నేనైతే 2 కప్పులు పోసాను. మీకు గ్రేవీ పులుసు ఎక్కువ కావాలనుకుంటే పోసుకోవచ్చండి. ఒకసారి మూత పెట్టి తీసిన తర్వాత బాగా కలపాలి. చూడండి ఇలా తిప్పుకోవాలి. ఉడకలేదండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఉడికిందండి. దీంట్లో ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి. కొబ్బరి పౌడర్ వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచాలండి. అంతే అండి, ఎంతో సింపుల్గా బీన్స్ కర్రీ రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.